మరి రాత్రి ప్రత్యేకంగా యేసయ్య నామం పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. కొద్ది సమయము మనము రాత్రి దేవుని మాటలు వినడానికి దేవుడు మనందరినీ ఈ రీతిగా సిద్ధపరిచి ఆయన నామానికే మహిమ తెచ్చుకుంటున్నటువంటి దేవునికి ప్రత్యేకంగా మనము వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. దేవుని యొక్క గ్రంథములో నుంచి ఒక మాట చదువుకుందాము. మొదటి కొరింథీకి రాసినటువంటి పత్రికలో అపోస్తుడైన పౌలు ఒక మాట రాస్తున్నాడు. ఆ మాట మనం చదువుదాము. మొదటి అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుదాము. అందరము బైబిల్ తీసి మరి రాత్రి చక్కగా దేవుని మాటలు మనం వినడానికి మన హృదయాలను మనము సిద్ధపరచుకుందాం. దేవుని వాక్యం చెబుతుంది, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. మీరు లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయ పడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకట లోకంలో బలహీనులైన వారినట దేవుడట. దేవుని స్తోత్రం చెప్పండి. జాగ్రత్తగా ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ఆలకిద్దాము. దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఏర్పాటు ఎలా ఉంటుంది, దేవుడు ఎవరిని ఎలా ఏర్పాటు చేసుకుంటున్నాడు, ఎవరి ద్వారా ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నాడు, ఎవరి ద్వారా ఆయన నామానికి ఘనత తెచ్చుకోవాలనుకుంటున్నాడు అంటున్నాడు. ఓ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును ఒకసారి మీరు చూడండి, మీరు గమనించండి. చాలామందిని దేవుడు ఎలాంటి వారిని పిలుస్తున్నాడంటే గనులైన వారిని, లేదా బాగా ఆస్తిపాస్తులు ఉన్నవారిని, లేదా మంచి అందచందాలు ఉన్నవారిని, లేదా అధికారాలు ఉన్నవారిని దేవుడు పిలవలేదండి. దేవుడు ఎవరిని పిలిచాడో తెలుసా? బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను పిలుస్తున్నాడు. లోకంలో జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచుటకు జ్ఞానము లేనటువంటి వారిని పిలుస్తున్నాడు. రాశాడు కదా, లోకంలో బలహీనులైన వారిని ఎవరిని ఏర్పరచుకున్నాడంట దేవుడు? బలవంతులను ఏర్పరచుకోలేదు, కానీ బలహీనులను ఏర్పరచుకున్నాడు. జ్ఞానవంతులను ఏర్పరచుకోలేదు, కానీ జ్ఞానహీనులను ఏర్పరచుకుంటున్నాడు. ధనము, ఐశ్వర్యము, పేరు ప్రఖ్యాతలు కలిగిన వారిని, మహాగణులను ఆయన ఏర్పరచుకోలేదు, కానీ ఘనహీనత కలిగి ద్వేషించబడి, లేదా అందరి చేత తృణీకరించబడి, లేదా అందరి చేత హేళన చేయబడినటువంటి వారిని పిలిచి ఆయన ఏర్పరచుకొని ఆయన సన్నిధిలో మహిమ తెచ్చుకుంటున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి నేను ఒక ఇద్దరు వ్యక్తులను మీ ముందుకు తీసుకొస్తాను. దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడు, వాళ్ళ ద్వారా ఎలా ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఇప్పుడు బైబిల్ చెప్పిన మాట ఏంటంటే, జ్ఞానవంతులు ఆయన ఏర్పరచుకోలేదు, జ్ఞానహీనులు ఏర్పరచుకొని జ్ఞానులను సిగ్గుపరుస్తున్నాడు. బలవంతులు ఏర్పరచుకోలేదు, బలహీనులను ఏర్పరచుకొని బలవంతులను సిగ్గుపరుస్తున్నాడు. ధనవంతులను ఏర్పరచుకోలేదు, పేదవారిని ఏర్పరచుకొని ధనవంతుల యొక్క ఆ జ్ఞానాన్ని ఆయన చిన్నబుస్తూ ఉన్నాడు. అయితే జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, 10 నిమిషాలు మీరు గోల చేయకుండా ఉన్నట్లయితే దేవుని మాటలు మనం వినాలి. ఏం చెప్తుంది దేవుని వాక్యము అని మనం ఆలోచన చేసినప్పుడు, యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, సమరయ స్త్రీ. ఎవరు ఆ వ్యక్తి? సమరయ స్త్రీ.
ఆయన సుకానను ఊరి వద్దకు వచ్చినప్పుడు ఎండవేళ ఆయన దాహము కొని ఒక బావి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఆయనకు తరసపడింది. ఆమె పేరు రాయబడలేదు కానీ సమరయ స్త్రీ అని చెప్పి దేవుడు ఆయన గ్రంథంలో పొందుపరిచాడు. ఈమె ఎండవేళ వచ్చిందట. ఈమె జీవితం ఏంటి, ఈమె బ్రతుకేంటి అని అంటే ఆమె ఆ ఊరిలోకే తృణీకరించబడిన స్త్రీ. ఎలాంటి స్త్రీ అంటే లోకులందరూ కూడా లేదా గ్రామస్తులందరూ కూడా ఆమెని ప్రేమించిన వారు తక్కువ, ఎగతాళి చేసిన వారు ఎక్కువ, ఆదరించిన వాళ్ళు తక్కువ, దూరం చేసిన వాళ్ళు ఎక్కువ, ఆమె పక్కన నిలబడిన వాళ్ళు తక్కువ, ఆమెను గెంటేసిన వాళ్ళు ఎక్కువ. ఎందుకు అంటే ఆమె జీవితము శ్రేష్టమైన జీవితం కాదు. ఆమె జీవితం ఎలాంటి జీవితం అని అంటే ఓ వ్యభిచార సంబంధమైన జీవితం జీవిస్తూ అప్పటికే 5 పెనిమిట్లను కలిగి బహురోతైన జీవితం జీవిస్తున్న ఆమెను దేవుడు పిలుస్తున్నాడు, ఏర్పరచుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే మొదట్లో ఒక వాక్యాన్ని చదివించాను. దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటున్నాడంటే బుద్ధి, జ్ఞానము, నీతి, యథార్థత, మంచితనము కలిగిన వాళ్ళని ఏర్పరచుకోవట్లా. దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకొని ఈ లోకాన్ని చిన్నబుస్తున్నాడు అని అంటే ఇదిగో ఊరిలో పనికిరాని వ్యక్తులను, ఊరిలో సమాజంలో విలువలేని వ్యక్తులను, చీచాని తృణీకరించబడుతున్న వ్యక్తులను పిలిచి ఆయన ఎలా మహిమ తెచ్చుకుంటున్నాడో దేవుని బిడ్డలారా ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే మనమందరము కూడా ఆయన్ని పిలిచి ఏర్పరచుకున్న బిడ్డలమే. ఆమేన్, హల్లెలూయా. ఈమెను పిలిచిన పిలుపు చూస్తే ఈమెమో నీతిమంతురాలు కాదు. ఈమెను పిలిచిన పిలుపును చూస్తే ఈమెమి ధనవంతురాలు కాదు, లేదా పేరు ప్రఖ్యాతులు ఉన్న వ్యక్తి కూడా కాదు. ఈమె సంఘములో, గ్రామములో తృణీకరించబడిన వ్యక్తి. మధ్యాహ్న సమయమున ఆ ఎండవేళ ఆ యాకోబు బావి దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తి. మంచి చేయటానికైతే రాలా, పాపం చేయటానికో కీడు చేయటానికో వచ్చింది ఆ వ్యక్తి. ఆ సమయానికి యేసు ప్రభు వారు అక్కడికి వెళ్ళి ఆమెను దాహం పడుతుంది, నీళ్లు పోయమని అడిగితే ఆమె ఏం చెప్పింది? అయ్యా, ఇది చాలా లోతైన బావి, మరి ఇందులో నీళ్లు తాగాలంటే చాలా సమయం పట్టుద్ది, కష్టమవుద్ది. అయినా మీరేమో యూదులు, మేమేమో సమరయులము, మీకు మాకు గిట్టదు, మీరు మమ్మల్ని పాపులుగా ఎంచుతారు, నేనిచ్చే నీళ్ళు నువ్వెట్ట తాగుతావు? ఎన్నో ప్రశ్నలు వేసింది యేసుప్రభుకి. అయితే ఆయన అన్నాడు, నువ్విచ్చే నీళ్లు నేను తాగితే మరి కొద్ది సమయానికి మరలా దప్పికవుద్ది, కానీ నేనిచ్చే నీళ్లు తాగితే ఇంకెన్నడూ నీవు దప్పిక కొనవు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆ మాట చెప్పగానే ఆమె ఆతృతపడి, అలాగైతే ప్రభువా ఆ నీళ్ళేవో నాకు ఇయ్యి, నేను తీసుకుంటానంటే, అట్లాగైతే నువ్వు వెళ్ళి ఇంటికి వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని అన్నాడు. అయ్యా, నాకు పెనిమిట్లు లేరు అని చెప్పింది. అమ్మ, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉండేవాడు కూడా నీ వాడు కాదు అని చెప్పకుండానే చెప్పాడు. నీ ఒక ఆ వేసు సంబంధమైన జీవితం జీవిస్తున్నావు అని మాట్లాడాడు యేసుప్రభు. ఆ మాట మాట్లాడగానే ఆమెకు గుండెలో రాయబడిపోయినట్లు అయిపోయింది. అరే, నా జీవితం ఇంత సున్నంగా చెబుతున్నాడు, ఈయనకి నాకు ఎప్పుడు పరిచయం కూడా లేదు, ఈయన ముఖాన్ని నేను ఎప్పుడు కూడా చూడలేదు, నా బ్రతుకు చిట్టా అంతా బయటపెట్టి మాట్లాడుతున్నాడు, ఈయన ఎవరో అని ఆలోచించు ఆమనింది. అయ్యా, నీవు ప్రవక్తవని నాకు అర్థమైంది, కానీ నీవిచ్చే నీళ్లు తాగితే దప్పిక కావంటున్నావు, ఇందుకు నువ్వు ఎవరువయ్యా, మేము ఎదురు చూస్తున్నా మెస్సయ్యవా అని అడిగింది. ఆయన అన్నాడు, నువ్వు అనుకున్నట్టు నేనే ఆ మెస్సయ్యను అని చెప్పాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఆ మాట విని ఆమె, అయితే ప్రభు నన్నేం చేయమంటావు అడిగింది. ప్రభు నన్నేం చేయమంటావు అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మా, నీవు నీ పాపములను విడిచి, నీ రోత జీవితాన్ని విడిచి, నువ్వు ఏ జనాల మధ్య తృణీకరించబడ్డావో, ఏ జనులు నిన్ను
హేళన చేశారో, ఏ జనుల మధ్య నీకు విలువ లేకుండా బతికావో అక్కడ నీకు విలువ కలుగునట్లు, నీ బ్రతుకు అందముగా మార్చబడినట్లు నేను చెప్పిన పని చేయమన్నాడు. దాని స్తోత్ర. దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడు? బలవంతులనా? బలహీనులను ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఆయన ఏర్పరచుకొని ఏమంటున్నాడు అని అంటే, శిష్యులకు అప్పగించలా ఈ పని, శిష్యులకు అప్పగించలా ఈ పని. ఇదిగో నీవు నీ ఊరికి వెళ్ళి, ఇదిగో నేను వచ్చానని, నా జీవితాన్ని తెలుసుకున్నానని, ఇదిగో ఆయన ద్వారా నేనేంటో నాకు అర్థమైందని నీ వెళ్ళు, గ్రామానికి వెళ్ళి ప్రకటించమన్నాడు. వాస్తవానికి ఈ పని ఎవరికి చెప్పాలా? శిష్యులు చెప్పాలా. అదే గ్రామంలో ఉన్న చాలామంది తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ అంటే ఏంటో చెప్పాలా, మారు మనసు అంటే ఏంటో చెప్పాలా, పరలోక రాజ్యం అంటే ఏంటో చెప్పాలా. మీరు వెళ్ళి చెప్పండి అని శిష్యులు చెప్పాలి ఈ మాటలు. కానీ ఎవరు చెప్పాడు ఆయన? ఒక ఎన్నిక లేని స్త్రీకి చెప్తున్నాడు. అప్పుడు ఆమె ఆ మాట చెప్పిన, యేసయ్య చెప్పిన మాటను గట్టిగా పట్టుకొని ఆ సుకాలను ఊర్లోకి వెళ్ళిపోయింది. ఊర్లోకి వెళ్ళిపోయి జనులందరూ చెప్పింది, ఇదిగో నా బ్రతుకును విప్పిన వాడు నీ బ్రతుకులను కూడా విప్పుతాడు. నా జీవితాన్ని చూసిన వాడు ఆయన మీ జీవితాలను కూడా చూస్తాడు. ఇదిగో నీవు నిత్యము నీవు దప్పిక ఆరకుడినట్లు నువ్వు నిత్యము ఊరడే ఓట బొగ్గైనటువంటి ఆ నీటిని నువ్వు తాగేలాగా నేను చేస్తానని చెప్పాడు. ఆయన మాటలందు నేను విశ్వసించాను. ఆయన ఎవరో కాదు, మనం ఎదురు చూస్తున్న మెస్సయ్య రానే వచ్చాడు, మీరు నమ్మితే నాతోటి రండి అని చెప్పి ఊరి ప్రజలందరికీ చెప్పిందట. అప్పుడు అన్నారు, ఈ ఎగతాళి చేసిన జనము, ఈ హేళన చేసిన జనము, ఈ నెట్టేసిన జనం అనుకున్నారు, ఒరే ఓ వ్యభిచారే ఇంత ఖచ్చితంగా తన బ్రతుకునంతా చెప్పాడు, తన జీవితంలో ఉన్న లోపాలన్నీ చెప్పాడు అని ఇంటింటికి చెబుతుందంటే అది నిజమై ఉంటుందని ఆ ఊరి ప్రజలు గ్రహించారు. ఎప్పుడు ఈమె ఇలాగా చెప్పలేదో, ఎప్పుడు ఇలాగ ఆమె ఎంతసేటికి పాపం వైపు నడిచింది, కానీ ఇలా మంచి మాటలు ఎప్పుడు ఏమి చెప్పలేదు. ఇలా చెప్పిందంటే ఇది ఖచ్చితంగా నిజమై ఉంటుందని ఆ ఊరు ప్రజలంతా ఆమె మాటకు లోబడి వాళ్ళు కూడా పాపాలు ఒప్పుకొని వాళ్ళు కూడా దేవుని వైపు తిరగటానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. అందరిని ఊరినంతా తీసుకొచ్చింది. వింటున్నారా? ఊరంతా తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టి అడిగారంట, అయ్యా 2 దినాలు మా దగ్గర ఉండమని అడిగారు. 2 దినాలు అనేలా ఆయన వాళ్ళు అంటారు, అయ్యా అసలు జీవితకాలం నీవు మా దగ్గరే ఉండమని అడిగారు. కానీ యేసుప్రభు అక్కడ 2 దినాలు ఉన్నాడు. 2 దినాలు ఉన్న తర్వాత ఆ గ్రామ ప్రజలంతా కూడా దేవుని వైపు తిరిగారంట. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరి ద్వారా జరిగింది ఈ కార్యము? ఎవరి ద్వారా జరిగింది ఈ కార్యము? పనికి మాలిన ఒక స్త్రీని ఆయన ఏర్పరచుకొని ఆమె ద్వారా ఆయన పని చేయించుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఏంటి అని అంటే ఆ గ్రామ ప్రజలందరూ మారు మనసు పొందాలి. దేవుని ప్రణాళిక ఏంటి అంటే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలి. దేవుని ప్రణాళిక ఏంటంటే ఆ గ్రామ ప్రజలందరూ పరలోక రాజ్యము చేరాలి. అది దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక కొరకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నాడు అని అంటే జ్ఞానవంతులను ఏర్పరచుకోవాలా, బుద్ధిమంతులను ఏర్పరచుకోవాలా, లేకపోతే గనులను మహాగనులను ఆయన ఏర్పరచుకోవాలా. ఆయన ఏర్పరచుకుంది ఒక పనికిరానటువంటి స్త్రీని. ఆమేన్ చెబుదామా? అందుకే మన దేవుడు ఎలాంటి వాడంటే పనికి రాని దాన్ని పనికొచ్చేటువంటి చేసే విధంగా చేసేవాడు ఆయన. అర్హత లేని దానికి అర్హతనిచ్చేటువంటి దేవుడు ఆయన. ఈరోజు మన అందరము అర్హత కలిగిన వారం అనుకుంటున్నారా? కాదండి, మనం అందరము పనికి మాలినటువంటి వారమే. మన పనికి మాలినటువంటి వారమైన మనలను పిలిచి ఆయన కొరకు ఆయన ప్రణాళిక నెరవేర్చుకోవటానికి నన్ను పిలిచాడు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, ఈరోజు నిన్ను పిలిచాడు, నన్ను పిలిచాడు, మన అందరిని పిలిచి ఏర్పరచుకున్న దేనికో తెలుసా? ఆయన ప్రణాళిక ఏదో ఉంది. ఆయన ప్రణాళిక ఏదో ఉంది, ఏదో చేయటానికి నేను ఏర్పరచుకున్నాడు. అక్కడ సమర స్త్రీని ఎందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఆ గ్రామం రక్షించబడటానికి. ఈరోజు ఇక్కడ నిన్నెందుకు ఏర్పరచుకున్నాడో తెలుసా? ఇదిగో ఈ గ్రామము రక్షించబడటానికి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆయన చిత్తమై ఉంది, ఇది ఆయన ప్రణాళిక అయి ఉంది.
అందుకే ఆయన వెర్రివారిని ఏర్పరచుకుంటున్నాడు, త్రాగుబోతులను ఏర్పరచుకుంటున్నాడు, దొంగలను ఏర్పరచుకుంటున్నాడు, నరహంతకులను ఏర్పరచుకుంటున్నాడు, బుద్ధి జ్ఞానం లేని వ్యర్థంగా తిరిగే వాళ్ళని ఏర్పరచుకుంటున్నాడు, పనికి మాలినటువంటి వారందరిని ఏర్పరచుకొని ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? లోకానికి వాళ్ళని వెలుగుగా చేస్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మనము లేదా ఈ కుటుంబము ఎవరు ఏర్పరచుకుంటే ఇక్కడ కూర్చొని ఉన్నా మనము? ఆయన ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన ప్రణాళిక ఏదో నీలో జరగాలి, ఆయన చిత్తము ఏదో నీ ద్వారా జరగాలి, ఆయన ఇష్టం ఏదో నీ ద్వారా జరగాలని ఆయన నేను ఏర్పరచుకున్నాడు. అయితే మనం ఏం చేయాలంటే, నేనేం చేయాలి ప్రభు అని సమరయ స్త్రీ అడిగినట్టు అడగాలి. మనము ఎలా అడగాలి? మనము సమరయ స్త్రీ అడిగినట్టు మనం అడగాలి. నేనేం చేయాలి ప్రభు అంటే ఆయన నువ్వేం చేయాలో ఆ తర్వాత నీకు బోధిస్తాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని నమ్మిన మనందరము నేనేం చేయాలి ప్రభువా, నా ద్వారా ఏ ప్రణాళిక నెరవేర్చబడాలని, ఏ కుటుంబం రక్షించబడాలని ఉంది, ఏ కుటుంబంలో ఏ వ్యక్తి నాయన నీ వైపు నేను తెప్పాల్సి ఉంది, నా పని ఏంటి, నా బాధ్యత ఏంటి అని నువ్వు అడగాలి దేవుణ్ణి. ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుడు నిన్ను? ఏ కారణం చేత ఏర్పరచుకున్నాడు నిన్ను? ఆయన ఆశ ఏదో ఉంది దేవుని బిడ్డలారా. ఆయన ఆశను మనం తీర్చాలి అని అంటే ఆయన మనం అడిగి ప్రభువా నేనేం చెయ్యాలయ్యా అని అడిగితే ఆయన నీతో మాట్లాడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరొక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎలాంటి వాడు అని మనం చూస్తే చూడండి ఆ మాట. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. చూడండి, ఎవరు ఆ వ్యక్తి? వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశములోనికి ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడిను. వాడు సమాధులలో వాసము చేసేవాడు, నివాసం చేసేవాడట. చూడు, ఒక మాట వినండి. వీడి పరిస్థితి ఎలా ఉందనంటే, వీడికి అపవిత్రాత్మ పట్టి ఊళ్ళో నిలబడటానికి అవకాశం లేకుండా ఎలా ఉన్నాడు తెలుసా? దురాత్మల చేత నిండిన వాడై ఊర్లో ప్రజలంతా ఏం చేశారంటే, వీడు ఊర్లో పనికిరాడు, వీడు ఊర్లో ఉంటే ఆ దెయ్యాలన్నీ మన బిడ్డలకు పడతాయి, మన కుటుంబాలన్నీ పాడైపోతాయి, వాడు మనిషిలాగలేడు, చూస్తే రాళ్ళు తీసుకుని కొట్టుకుంటున్నాడు, రక్తాలు గారిపోతున్నాయి, వచ్చే వాళ్ళని కొడుతున్నాడు, ఆడుకాడు కొట్టుకుంటున్నాడు, నీళ్ళలో దుగుతున్నాడు, ముళ్ళలో దుగుతున్నాడు, బావిలో దుగుతున్నాడు, నిప్పుల్లో దుగుతున్నాడు. వీడి దగ్గర ఉంటే వాడికి ఎంత ప్రమాదమో, వాడి పక్కన నిలబడ్డ మనకు కూడా అంతే ప్రమాదమో. వీడు సంఘములో ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఏం చేశారు తెలుసా? సంఖ్యలతోటి గొలుసులతోటి కాళ్ళు చేతులు మొత్తం కట్టి సమాధులుండే ఆ తోటలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక చెట్టుకో ఒక రాయికో కట్టేసి వచ్చారు. అంటున్నారా? రెండో వ్యక్తి గురించి చెప్తున్నాను. ఎలాంటి వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు? ఊరికి పనికిరానోడిని, ఊర్లో ఉండటానికి అర్హత లేనోడిని తీసుకెళ్ళి సమాధులు వేసి కట్టేశారు. ఆడు తెంపుకుంటున్నాడు, రాళ్ళతో కొట్టుకుంటున్నాడు, వచ్చిన వాళ్ళని కొడుతున్నాడు. అందరూ ప్రాణభయంతో వాడిని తీసుకెళ్ళి సమాధుల్లో పడేసేసారు. ఎవడూ వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడికి ఆహారం పెట్టినోడు లేడు, వస్త్రాలు ఇచ్చినోడు లేడు, ఆడు అంగమలతో తిరుగుతున్నాడు ఆ సమాధుల్లో. అటువంటి వాడిని ఎవరు ఏర్పరచుకుంటారు మనుషులు అంటే, ఎవరు ఉన్న రోజులు ఉండి వాడు చస్తాడరా అని అనుకుని వదిలేశారు. కానీ దేవుడు వదిలేడా? దేవుడు వదిలేశాడా? లోకానికి నువ్వు పనికిరావు కానీ ఆయనకు పనికొస్తావు. మనుషులకు నువ్వు పనికిరావు కానీ ఆయనకు పనికొస్తాడు. అందుకే దేవుడు అన్నాడు, లోకముకు పనికిరాని వాళ్ళు ఎవరికి పనికొస్తారంటే దేవునికి పనికొస్తారు. లోకము ప్రేమించిన వాళ్ళని ఎవరు ప్రేమిస్తారంటే దేవుడు ప్రేమిస్తాడు. ఆ ఊరు ఎవరు ఆయన ప్రేమించలా. ఆ సమాధుల్లో ఆహారం లేకుండా ఆ దయ్యాలు పట్టి బాధపడుతున్న వ్యక్తి దగ్గరికి
యేసుప్రభు వెళ్ళాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. అలాంత దూరాన యేసుప్రభుని చూడగానే ఆ దయ్యాలు పట్టిన వాడు పరిగెత్తుకుంటూ పోయి, ఓ సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మమ్మల్ని బాధ పెట్టడానికి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? దయచేసి మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు, మా టైం ఇంకా రాలా, మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు. ఆ పక్కన కొండ పక్కనే పందులు మేస్తున్నాయంట. మమ్మల్ని ఆ పందుల్లోకి పంపి కానీ ఏ నరికాగ్ని గుండంలోనూ మమ్మల్ని ఏ బాకని దెయ్యాలు బతిమాలుకుంటా ఉన్నాయి. అవి బతిమాలుకోగా యేసుప్రభు అన్నాడు, అయితే మీరు వెళ్ళండి అని అన్నాడు. ఆ ఒక్కసారి అతడులో ఉన్నటువంటి ఆ దయ్యాలన్నీ వెళ్ళి ఆ పందులో పడ్డాయంట. ఆ పందులు ఎన్నో తెలుసా? సుమారు 2000 పందులు అంట. ఆ 2000 పందుల్లోకి సాతాన్లు వెళ్ళిపోయి అవన్నీ సముద్రంలో పడి చచ్చిపోయాయి. దాన్ని బట్టి వాడికి ఎన్ని దయ్యాలు పట్టినట్టున్నాయి? ఎన్ని దెయ్యాలు ఉన్నాయి వాడి హృదయంలో? 2000 దెయ్యాలంట. ఒక దెయ్యానికే మనం అల్లాడిపోతాం. 2000 దెయ్యాలు పెట్టిన పరిస్థితి ఏంటి? ఈడిని యేసుప్రభు ఏర్పరచుకున్నాడండి. ఆమె చెప్దామా? ఎవరిని ఏర్పరచుకున్నాడు ఆయన? సమాధుల్లో నివాసం చేస్తూ ఎవరి కనికరాన్ని పొందుకోకుండా, ఎవరి మేలుని ఆయన పొందుకోలేకుండా బతుకుతున్న ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని అన్నాడు, సాతానా వెళ్ళిపో అన్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ఆ 2000 దెయ్యాలు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత వాడు స్వస్థతై మంచి బట్టలు వేసుకొని దేవుని ఎదురుగా నిలబడి, ప్రభువా ఈ రోజు నుంచి నేను కూడా అయ్యా నీతో ఉంటానయ్యా, నీతోనే సేవ చేసుకుంటానయ్యా, నీతోనే బతుకుతానయ్యా అంటే ప్రభు ఏమన్నాడంటే, రయ్యా వచ్చి నాతో తిరుగయ్యా అన్నాడా? అనలేదు. ఏమన్నాడు తెలుసా? నాకు ఒక ఆలోచన ఉంది, నా ప్రణాళిక ఒకటి ఉంది, నా చిత్తము ఒకటి ఉంది, అది నీ ద్వారా జరగటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటా. ఏంటో తెలుసా? వీడున్న ప్రాంతము దెక్కపోలి ప్రాంతం అంట. దెక్కపోలి అనగా 10 గ్రామాల కలయిక, 10 గ్రామాల పట్టణం అంటది. 10 గ్రామాలు ఉన్నటువంటి ఆ దెక్కపోలిలో ఈ దెయ్యాలు పట్టినోడు ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఆ 10 గ్రామాల్లో ఉన్నటువంటి వీడిని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? వీడి ద్వారా 10 గ్రామాలకు రక్షణ రావాలని అన్నాడు. నీవు నాతో తిరగటం కన్నా, నీవు నాతో సేవలో ఉండటం కన్నా, నీవు వెళ్ళి నీ గ్రామాల్లో ఉన్న ప్రజలందరికీ జరిగిన సాక్ష్యాన్ని పంచమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు వాడు వెళ్ళి ఆ దెక్కపోలిలో ఉన్న 10 గ్రామాలకు యేసయ్య గురించి చెప్పడం ప్రారంభించాడు. ఏమని చెప్పాడు తెలుసా? 2000 దయ్యాలు పట్టి నేను సమాధుల్లో ఉంటే నా తల్లిదండ్రులను పట్టించుకోలేదు, నా అన్నదమ్ములను పట్టించుకోలేదు, నా గ్రామములను పట్టించుకోలేదు, ఎవరికి పట్టని నేను, ఎవరికి పనికిరాని నేను నా యేసయ్యకు పనికొచ్చాను. నేను చావటానికి సిద్ధమై ఉండగా, నేను బ్రతకటానికి అర్హత లేకుండా నాకు బ్రతుకునిచ్చాడు ఆయన. ఆరిపోతున్న నా దీపాన్ని ఆయన వెలిగించాడు గనక ఇదిగో ఈ ద్వీపము ఆయన కోసమే వెలగాలని చెప్పి ఆ వెలిగిన దీపాన్ని అట ఆ 10 గ్రామాల్లో వెలిగించాడట. ఆ దెక్కపోలిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తిరిగాడంట, ప్రతి ఇంటికి తిరిగాడంట. ఆయనకు దేవుడు చేసిన కార్యాన్ని, ఆయన అనుభవించిన బాధలో, ఆయన కాచిన కన్నీరులో చెప్పాడంట. రక్తాలు కారుకున్న నన్ను నా రక్తము తూర్చాడు నా యేసయ్య. ప్రాణం లేక విలవిలాడిపోయే సమాధిలో పడుతున్న నన్ను చేరదీశాడు నా యేసయ్య. ఆయన చెప్పిన మాటల కట్ట ఆ 10 గ్రామాల్లో ఉన్న వారందరూ హృదయాలు కరిగిపోయినాయట. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆయన ఎలా చెప్పుంటాడు? ఆ హృదయంలో ఆ 10 గ్రామాల ప్రజలు మారారంటే ఈయన ఎలా చెప్పుంటాడంటే, ఆయన నాకు తెలిసి ఆయన కన్నీరు కారుస్తూ చెప్పాడు, ఏడుస్తూ చెప్పుకున్నాడు ఆయన సాక్ష్యాన్ని. ఏడ్చి ఇంటింటికి ఏడ్చి చెప్పుకున్నాడు ఆయన బ్రతుకుని. ఇలా నన్ను కాపాడిన వాడు మిమ్మల్ని కూడా కాపాడుతాడు, నన్ను రక్షించిన వాడు మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, నన్ను ఆదరించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆదరిస్తాడని ఆ మాటలు విన్నప్పుడు అంట ఆ దెక్కపోలిలో ఉన్న 10 గ్రామాల ప్రజలు యేసయ్య యొద్దకు వచ్చారండి. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎవరిని, ఎలాంటి వారిని పిలిచి ఏర్పరచుకుంటున్నాడు ఆయన? ఈరోజు నీవు నేను ఆయన పాదాల దగ్గర ఉన్నామంటే మనం ఏదో పనికొచ్చిన వాళ్ళం కాదు. మన ఇంట్లోనో, మన కుటుంబంలోనో, మన సంఘంలోనో నీవు నేను ఓ పనికి రానటువంటి వాళ్ళం మనం. అందుకే పనికి రాని వస్తువులను తీసుకొచ్చుకొని ప్రయోజనకరమైన పాత్రలుగా చేస్తున్నాడు ఆయన.
ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న మనము, ఇక్కడ కూర్చున్న ఈ కుటుంబము, లేదా మన అందరినీ దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పరచుకున్నాడు అని అంటే ఆయన ప్రణాళిక నీలో ఏదో జరగాల్సి ఉంది. ఆయన చిత్తము ఏదో నీ జీవితం ద్వారా జరగాల్సి ఉంది. నీ ద్వారా నీ కుటుంబమో, నీ తల్లిదండ్రుల కుటుంబమో, నీ అత్తమామ కుటుంబమో, లేదా నీ సంఘమో ఎవరినో నీ ద్వారా ఆయన వెలిగించాలనుకుంటున్నాడు. ఎవరినో నీ ద్వారా వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. దాని కొరకు ముందుగా ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చాడు. దాని కొరకు ముందుగా ఆయన నిన్ను ముందు వెలిగించాడు. దాని కొరకు ముందుగా ఆయన ముందు నీ బ్రతుకును ఆదరిస్తున్నాడు. ఈరోజు నిన్ను ఆదరిస్తుంది ఎందుకో తెలుసా? నువ్వు సుఖంగా ఉండాలని కాదు, నీ సుఖము అనేక మందికి సుఖంగా మారాలని, నీ ఆనందము అనేక మందికి ఆనందంగా మారాలని. ఈరోజు నువ్వు అడగగానే ప్రభువా నాకు సహాయం చెయ్యయ్యా అని నువ్వు అడగగానే నీకు సమాధానం ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? అలాంటి సమాధానం లేని వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు. వాళ్ళకి నీ సమాధానం తెలియాలని. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు ఆయన నీ జీవితాల్లో అద్భుతాలు చేస్తున్నాడు తెలుసా? ఎందుకు నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తున్నాడు తెలుసా? నీ ద్వారా అనేక మంది అటువంటి మేలులు అనుభవించాలని. ఈరోజు దేవుని బిడ్డలారా, ఎందుకు మనల్ని దేవుడు పిలిచాడు అని అంటే ఏదో నీ ద్వారా ఆయన ఆశపడుతున్నాడు. ఏదో నీ ద్వారా ఆయన ఆశపడుతున్నాడు, ఎదురు చూస్తున్నాడు. నీ ద్వారా ఏ కుటుంబానికో మేలు చేయాలి, నీ ద్వారా ఏ గ్రామానికో మేలు చేయాలి, నీ ద్వారా ఏ నశించిపోతున్న వాడికి నువ్వు బ్రతుకునివ్వాలని దేవుడు ఆశపడుతూ నిన్ను ఆయన మొదటగా పిలిచి ఏర్పరచుకున్నాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కానీ నన్ను ఏర్పరచుకోకపోతే నేను ఎక్కడుండేవాడినో తెలుసా? ఆ మద్రాసులో మిద్ది మించి 200 అంతస్తులు పడినప్పుడే చచ్చిపోయి ఉండేవాడిని. దేవుడు నన్ను ఏర్పరచుకోకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసా? జాబ్ సంపాదించుకుని ఉద్యోగంలో తిరుగుతూ ఉండేవాడిని. దేవుడు నన్ను ఏర్పరచుకోకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని తెలుసా? నాకే తెలియదు. కానీ ఆయన పిలిచాడు గనక చావకుండా బ్రతికించాడు. ఆయన పిలిచాడు గనక నువ్వు చేయాల్సిన ఉద్యోగం ఇది కాదురా అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఈరోజు ఎందుకు నన్ను ఇక్కడ పెట్టాడంటే నా ద్వారా ఆయన నన్ను వెలిగించి నా ద్వారా అనేక కుటుంబాలను వెలిగించాలని ఆయన ప్రణాళిక అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈరోజు మోజెస్ అన్న కుటుంబం, ఈరోజు మిమ్మల్ని నన్ను ఇక్కడ చేరిన మన అందరినీ ఎందుకు ఆయన పిలుస్తున్నాడు? మనం ఏదన్నా నీతివంతులమనా, లేదా యథార్థవంతులమనా, లేదా పనికొచ్చే వాళ్ళమనా, లేకపోతే 10 మందికి ఏదైనా ఉపయోగం చేశామనా? కానే కాదండి. ఆయన చిత్తం ఏదో నీ ద్వారా జరగాలి, ఆయన ఇష్టం ఏదో నీ ద్వారా జరగాలి. అప్పుడు ఆయన ఆనందపడాలని నిన్ను ఏర్పరచుకొని ముందు నిన్ను సంతోష పెడుతున్నాడు. నిన్ను ఎందుకు సంతోష పెడుతున్నాడంటే నువ్వేదో ఒక్కడే బాగుండాలని కాదు, నీ ద్వారా అనేక మంది వెలిగించబడాలని, నీ ద్వారా అనేక మందికి సంతోషం రావాలని ఇది దేవుని చిత్తం అయి ఉంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 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 ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడి ఉండగా